హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్నవ్ బ్లాగ్స్. చెప్పే కదా రోజు ఇంకా తెలుగులో వీడియో చేస్తాను, ఎందుకంటే తెలుగులో మీరు బాగా చూస్తున్నారు. సో రోజు బిజినెస్ డెవలప్మెంట్ గురించి చెప్తాను, ఏదైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. సో మొత్తం బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మీరు స్టెప్ బై స్టెప్ చూస్తూనే ఉంటారు, ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఏమేమి చేస్తున్నాం అని. సో కీప్ వాచింగ్. మార్నింగ్ ఇంకా 7:30 అవ్వలేదు. సో 7:30కి నేను అక్కడికి వెళ్ళిపోతే బెటర్, ఎందుకంటే స్విగ్గీ జొమాటో 7:30కి స్టార్ట్ అయింది. జొమాటో ఈరోజు స్టార్ట్ అవుతుందో లేదా అర్థం అవట్లేదు. సో దాని గురించి కూడా వర్క్ చేయాలి. సో మార్నింగ్ 7:30కి ఇది పరిస్థితి. ఇది ఓపెన్ చేసేది, ఇక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ అంతా అవుతుంది, ఇదంతా క్లీన్ చేశారు. సో అన్నీ రెడీ అయ్యేలా ఇప్పుడు అడగాలి, వీళ్ళు లోపల ఉన్నారు. గురు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. రెడీ అన్నాయి 10 minutes. ఓకే. బ్లింకిట్ వచ్చేసింది, కావాల్సిందే ఎంత భయ్యా? ఫోన్పే యా. సో ఎండ బీభత్సంగా ఉందండి డైరెక్ట్గా, అంటే వేసవిగాలు వచ్చేసినట్టే మనకి. సో దీనికి ఏమైనా ఉపాయం చేయాలి డైరెక్ట్గా. అంటే ఎర్లీ మార్నింగ్ బాగానే ఉంటుంది, బాడీకి విటమిన్ డి ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. బట్ ఏదో టెంపరీగా అక్కడ సెటప్ అయితే వేయాలి, ఎందుకంటే జనాలు ఎక్కడ కూర్చోవాలి అర్థం ఉంటాయి. మార్నింగ్ కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది, సో దానికి సెటప్ ఒకటి రెడీ చేస్తాం. ఏంటి 6 గంటలకే తాగాడు ఛాయ, నువ్వు 9 గంటలకు తెప్పిస్తున్నావు. 9 ఎంత టైం చూడు, బొర్ర దొబ్బిందండి. ఇప్పుడే చూపిస్తుండవు ఎంత అయింది? 8 గంట టైం వేస్ట్, గంట టైం వేస్ట్. సో ఇది పేపర్ అవుట్ అయిపోయింది, ఇది లాస్ట్ పేపర్ మిగిలింది. ఈరోజు మనోడు ఆర్డర్ పెట్టాడు చేతు, ఈరోజు రావాలి. పేపర్ తీసాం, ఇది ఇలా ఉంటుంది. సో ఈరోజు వాకింగ్స్ పరంగా బిజినెస్ ఓకే. తిన్నావా? ఏం తిన్నావు? బాగుండా? ఓకే. అందరూ తినేసారా? సో నేను అక్కడనే తినాలా. ఇది పెట్టి అరగంట అయింది, ఎవరు రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? నాకు లాస్ట్ లోనా? అందరూ తినేసారు కదా, 10 గంటలకు టిఫిన్ అందరూ తినేసారు కదా. నేను తింటా, మేము 100 పొద్దున వస్తాను తినేస్తాము. నాకు నువ్వు లేట్గా వస్తావు కదా. లేటుగా ఏం వస్తావు? 8:30 నువ్వు వస్తావు. 7:30కి వచ్చాను. నీకు ఏమైనా కళ్ళు దొబ్బునే? కానీ మీకు లాస్ట్ లా 10 గంటలకు టిఫిన్ మీకు అంతే. నాకు ఆగలేస్తుంది పెడే ప్లీజ్. 10 గంటలకు ఇప్పుడు 9 అయినాయి, 9 అయినాయి, ఇంకొక హాఫ్ అన్ అవర్. మనోడికి ఏంటంటే ప్లానింగ్ ఏంటంటే ఇంకోసారి చాయ్ తాగాలని ఉంది. ఇంకోసారి చాయ్ తెప్పించు, ఆ తర్వాత టిఫిన్ పెడతారంట. ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారంట మన మీద. అహోభాగ్యం ఉంది, మొత్తానికి పొంగల్ పెట్టరు. ఆకలి వేస్తుంది, దంచేస్తుంది ఆకలి. పొంగల్ తిందాం. పొంగల్ చాలా బాగుంటుంది మన దగ్గర, సూపర్ ఉంటుంది. మొత్తం చెన్నై స్టైల్లో ఉంటుంది. సో అప్పుడప్పుడు అలా అవుతుంది. ఇలాగ చట్నీ సాంబార్ పడేసారు ఎవరో కింద, సో వెంటనే క్లీన్ చేస్తున్నాం, ఎందుకంటే నీట్నెస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నీట్గా ఉండాలి అంతా. సో స్విగ్గీది ఆర్డరు ప్యాక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయిపోయినా సరే రైడర్ రాలేదు. స్విగ్గీలో అప్పుడప్పుడు ఏమవుతుందంటే జొమాటో సర్వీస్ బాగుంటుందండి. జొమాటో ఇప్పుడు మనకి ఆర్డర్ వచ్చిన వెంటనే రైడర్స్ అరౌండింగ్ ఎంతమంది ఉన్నారో చూపిస్తారు, వెంటనే వాళ్ళు పిక్ చేసుకోవడానికి వస్తారు. స్విగ్గీ ఇలాగే చేస్తుంది. స్విగ్గీ ఏంటంటే ప్రతిసారి కస్టమర్ అనేవాడు ఎప్పుడు చేసేస్తాడు, బట్ రైడర్స్ అనేది అవైలబుల్గా ఉండరు, లేదా వాళ్ళు రైడర్స్ ఇంకా అసైన్ చేయలేదు అని చూపిస్తుంది. హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువైంది. సో కస్టమర్కి కూడా కాల్ చేసి చెప్పాను, మీరు ఒకసారి స్విగ్గీ వాళ్ళతో కాల్ చేసి చెప్పండి, ఎందుకంటే చాలాసేపు అయిపోయింది, మనకి నెగిటివ్ రేటింగ్ వస్తుంది. ఎందుకంటే చాలాసేపు దాంట్లో ప్యాక్ అయ్యి ఉండిపోతుంది ఫుడ్, మళ్ళీ మన మీద నెగిటివ్ రేటింగ్స్ వస్తాయి. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో హోప్ వీళ్ళు తొందరగా రైడర్ని పంపిస్తారని. ఇదే ఆర్డరు ఇప్పుడు మార్క్ రెడీ అని కొట్టాను, కానీ డిఈ విల్ బీ అసైన్డ్ యాజ్ పర్ ప్రెప్ టైమ్ అంటుంది. ప్రెప్ టైం ఎప్పుడో అయిపోయింది, బట్ ఇంకా డిఈ అనేది అసైన్ చేయలేదు. టైం 10:40 అవుతుంది. ఇక్కడ ఎండ బాగా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ పైన ఒకటి షటర్ లాగా వేద్దామని ఉంది, బట్ దానికి ప్లాన్ దొరకట్లే. ఆల్రెడీ 2 రాడ్స్ సైడ్ పెట్టేసి చేద్దాం అనుకున్నా, కానీ సో 2 రాడ్స్ పెట్టేసి దానిపైనుంచి ఇలా ఒక షేడ్లో వేద్దామని అనుకుంటున్నాను. బట్ రాడ్స్ చాలా రోజులైంది చెప్పేసి వాళ్ళు చేయట్లేదు ఇక్కడ.
సో మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం 12 తర్వాత వస్తాడు, వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి మనోడు చేస్తాడా లేదా వేరే వాళ్ళకి ఏమైనా చెప్పాలా ఏంటో అనేది అర్థం అవుతుంది. ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, క్లియర్గా చెప్పండి ఏంటి ప్రాబ్లం? పక్కా క్లియర్గా చెప్పండి, ఈరోజు క్లియర్గా చెప్పాలి, లేదంటే బ్యాలెన్స్ ఏమన్నాను, నిన్న నుంచి వస్తున్నాను ఇప్పటిదాకా లేదు. నేనేమన్నా ఏమన్నా చెప్పు, కెమెరా ముందు చెప్పు. అని చెప్పాను, నా అకౌంట్ లో పైసలు అందులో లేవా అంటే మరి నా అకౌంట్ పైసలు లేవు, నీకు ఎలా రీఛార్జ్ చేయాలి? ప్రతి నెల నువ్వు నీకేంటి ఇప్పుడు ఫోన్ పే, నీకు అకౌంట్ లేదా? నీకు అకౌంట్ లేదా? స్మార్ట్ ఫోన్ పెట్టుకున్నావు, ఫోన్ పే అకౌంట్ లేదంటున్నావు, ఏం చెప్పాలి? చేసుకో మరి, ఊరెళ్ళాలా? నేను ఇప్పుడు చేతిలో చేసిస్తా, వెంటనే ఇప్పుడే చేస్తా నేను. సాయంత్రం తెస్తా. అవన్నీ ఎంత ఏజ్ వచ్చింది? ఏజ్ ఎంత వచ్చింది? ఇప్పటి వరకు ఫోన్ పే అకౌంట్ లేదంటే ఏం చెప్పాలి నీకు? అకౌంట్ ఉంది, ఏం లేదు, ఏం లేదు, చెప్పు, క్లియర్ చెప్పు. చెప్పండి సార్, ఇంత పెద్ద ఆయనకి ఫోన్ పే అకౌంట్ లేదంట, ఇప్పుడు వరకు ఏం చేయాలి ఆయనకి చెప్పండి, చెప్పండి. ఈసారి ఇప్పుడే చేసి పెడతాను, నీకు స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడే రైట్ నౌ, జస్ట్ నౌ. అకౌంట్ ఏం అవసరం లేదు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఇది ప్లే స్టోర్ లో ఓకే, ఫోన్ పే ఉందా? ఫోన్ పే కూడా ఫోన్ ఇన్స్టాల్ అవుతుంది. వైఫై పెట్టుకున్నావు కానీ ఫోన్ పే లేదు, ఫోన్ ఏం చెప్పాలి? వైఫై పెట్టుకున్నాడు, అవును, ఫోన్ పే లేదంటున్నాడు. వాడతాడు, ఉంది లోపల కానీ బయటికి రావట్లేదు. అదే బయట తెప్పిస్తున్నాడు, తెప్పియండి. ఏంటి ఫోన్ పే అయిపోయింది, మరి పార్టీ ఏది? సాయంత్రం ఇస్తావా? ఏది బ్రాండా? ఇది మన థమ్స్అప్ చాయ్ మానేసాను, చాయ్ ఈ రోజు నుంచి మానేసాను, చాయ్ తాగను ఇంకా. సాయంత్రం చాయ్ బంద్ చేస్తే ఇంకోటి ఆప్షన్ ఏంటది? చాయ్ బాలో థమ్స్అప్. ఓకే డన్, నువ్వే తీసుకురావాలి రోజు. అమౌంట్ మేసుకో, దానికి మళ్ళీ బొక్క మాకు. మార్నింగ్ సాయంత్రం చాయ్ తెప్పిస్తున్నావు, చాయ్ నలుగురికి 20 రూపాయలతో అయిపోద్ది, కూల్ డ్రింక్ అంటే ఎలా? నువ్వు తెప్పించాలి, ఎలా? ఫోన్ పే యాక్టివేట్ చేసావు కాబట్టి నువ్వే తెప్పించాలి, ఓకే? అంతే, ఫోన్ పే అదే థమ్స్అప్ అంతే. సాయిలుది ఫోన్ పే అకౌంట్ యాక్టివ్ అయింది. సో సాయంత్రం పెద్ద పార్టీ ఇస్తున్నాడు. పెద్ద పార్టీ అంటే నేను ఏదో అనుకుంటే ఒక చిన్న థమ్స్అప్ బాటిల్ ఏదో ఇస్తాడు కదా. అంటే నేను నీలాగా తాగబోతు కాదు కదా, మరి బ్రాండ్ పేర్లు అన్నీ చెప్తున్నాడు అంటే ఏంటి? నాకు బ్రాండ్ పేర్లు తెలియవు, చెప్పినాను. సో అది క్లోజింగ్ టైము, సో క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి ఇంటి దగ్గర పడుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేయాలి. ఓకే బాయ్ గాయ్స్, గుడ్, సాయంత్రం కలుద్దాం. బాయ్ బాయ్ శారదా. ఏ రాహుల్, నేను మజల్ చూపిస్తున్నాడు. ఇంటికి రాగానే రాహుల్ నాకు మజల్ చూపిస్తున్నాడు. కొంచెం భయం వచ్చింది కానీ మళ్ళీ సో ఇంటికి వచ్చానండి. ప్రస్తుతానికి రాహుల్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. సో నేను ఒక్కడనే వంట చేసుకోవాలి, లేదా ఇంటి దగ్గర ఏమున్నాయో తినాలి. సో నా ఇంటి నుంచి మిథునా డిఫెన్స్ 4 కిలోమీటర్స్ అండి. డైలీ 4 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 2 టైమ్స్, అంటే 4, 4, 8 × 2 అంటే 16 కిలోమీటర్స్, మినిమం 16 to 20 కిలోమీటర్స్ ట్రావెలింగ్ ఉంటుంది నాకు. 6 అవ్వలేదు ఇంకా. ఏంటి పబ్లిక్ చూస్తే అక్కడంతా కూర్చొని ఉన్నారు, కాలేజ్ పిల్లలు అడిగినారు, మిర్చి బజ్జీ. మరి ఆర్డర్ తీసుకున్నావా, చేస్తున్నావా? అంతేనా? చూస్తే 8 మంది ఉన్నారు అక్కడ. అంతేనా?
ఏముండదు డొల్ల. పక్క రెస్టారెంట్ నుంచి చాయ్ తీసుకొచ్చి తాగుతున్నారు మరి అక్కడ. అదే అందుకని చాయ్ తాగుతున్నది వెయిట్ చేయమని. ఏంటి ఆశ టీ షర్ట్ ఏది ఇది? వెర్ ఇస్ ద టీ షర్ట్? అంటే ఫోన్ పే యాక్టివేషన్ అయిందంటే నీ ఇష్టం, ఇంకా నువ్వేమైనా చేస్తావా? చెప్పు. ప్రతిసారి ఇలానే చేస్తున్నాడు. 2 టీ షర్ట్లు తెచ్చామండి, ఒక్కొక్కరికి 2 టీ షర్ట్లు. అంటే ఒకటి ఉతికేస్తే రెండోది వేసుకోమని. కానీ ఇలా మళ్ళీ పర్సనల్ టీ షర్ట్ వేసుకుని వస్తున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే ఏం చెప్తున్నా చెప్పండి. జనరల్గా ఎవరికైనా సరే ఆధార్ కార్డులో ఫోటో చాలా దారుణంగా పడుతుంది. అలాగే ఒక ఆధార్ కార్డు ఈరోజు మన దగ్గరకు వచ్చింది. అది శైలు ఆధార్ కార్డు. సో ఇది మిస్టర్ శైలు ఆధార్ కార్డు. ఇది ఎప్పుడు ఫోటో తెలియదు, బట్ చాలా చిన్నప్పుడు ఫోటోలా ఉంది ఇది. హలో భయ్యా, థమ్స్అప్ ఏది? థమ్స్అప్ తెలుగులో చెప్పు. ఓకే, అంటే యాక్టివేట్ చేస్తే థమ్స్అప్ ఇప్పిస్తానన్నాడు. సో మాట మీద ఉన్నాడు, థమ్స్అప్ ఇప్పిస్తాడట. గురుగారు ఏది థమ్స్అప్? ఏది థమ్స్అప్? వేరే థమ్స్అప్? వెళ్తున్నా సార్, వెళ్తున్నా. వచ్చిందా వదిలేదా? నువ్వే చెప్పినావా లేదా? చేయిస్తే థమ్స్అప్ ఇప్పిస్తాను నువ్వు చెప్పావు లేదా? ఆర్డర్ వచ్చిందంటూ ఎట్లా అన్ని నువ్వు మాట్లాడితే మేమేం మాట్లాడాలి? కోప్పడుగు కదండి. వెళ్ళు, థమ్స్అప్ తీసురా. గో, పోయి తెచ్చే కదా, పోయి. డ్రింక్ అంటే ఏదో డ్రింక్ అనుకున్నా, ఇది ఒకటే తీసుకొచ్చా. మరి ఇది సరేలే. ఓకే, లేదు, నాకు ఇది చాలు. ఇది చాలు మహాప్రభు, ఇది చాలు నాకు. ఏసే తాగదాం. సో అదండి, శైలు గారు మనకి థమ్స్అప్ ఇప్పించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దాని మీద ఒక లాస్ట్ ఫుల్ బాటిల్ వస్తుంది. ఓకే, cheers. దాని మీద ఒక ఫుల్ బాటిల్ వస్తుంది. లాస్ట్ ఫుల్ బాటిల్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు వస్తుంది. నేను ఒప్పుకోను. నాకు ఏదేదో అంటున్నారండి, ఇవన్నీ మనం మాట్లాడకూడదు దీని మీద. ఇది స్విగ్గీ ఆర్డర్ అండి, ఇప్పటి నుంచి రెడీ ఉంది. 2 జొమాటో ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, కానీ మన రైడర్స్ వచ్చారు. సో జొమాటో సర్వీస్ అలా ఉంటుంది, స్విగ్గీ సర్వీస్ ఇలా ఉంటుంది. ఇలా పెట్టుకొని అలా కూర్చోవాలి 10 నిమిషాలు, ఆ తర్వాత వస్తారు. ఇది కొత్త సొల్యూషన్ ఆ బట్టి క్లీనింగ్కి. ఫస్ట్ టైం వాడుతున్నాం. ఎలా ఉంటుందో గురుగారు చెప్పాలి వాడిన తర్వాత. గురుగారు ఏంటది? దోశ బట్టి ప్రాబ్లం అయింది, క్లీన్ చేయడానికి లిక్విడ్ తీసుకొచ్చాడు. ఓకే, కొత్త రకం, ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. అన్న చెప్పిండని చెప్పి. చూడు, దోశ బట్టికి పని చేయకపోతే వేరే దానికి మంచి చేస్తామేమో. కలర్ అలాగే ఉంది అది. యా, ఇదంతా ఒక సింగిల్ ఆర్డర్ అండి. ప్రస్తుతానికి వచ్చింది పెద్ద ఆర్డర్. ఇది ఒక పునుగులు, 2 ప్లేట్ పునుగులు, 2 మిర్చి వెజ్జి, ఒక మసాలా కూడా మొత్తం. సో అన్నిటికీ ఎక్స్ట్రా చట్నీ వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా చట్నీ అంటే ఏంది? ఎన్ని ఎక్స్ట్రా చట్నీ కట్టా చెప్పురా బై. ఇది గురుగారిది ఐడియా ఏంటంటే మార్నింగ్ నుంచి ఎంత బిల్లింగ్ అయింది అనేది తీయడానికి. ఇదంతా వస్తుంది ఇప్పుడు, ఇంకా వస్తూనే ఉంది. సో ఒక రోల్ కూడా అయిపోతుంది నాకు తెలిసి. అవ్వదు, ఒక రోల్ కూడా అయిపోతుంది అనుకుంటుంది. ఆగింది రా. సో డే అంతా మనం సేల్ అనేది ఇలా చెక్ చేస్తున్నాం అండి. ఈరోజు ఫస్ట్ బిల్ తీసాము. సో ఇది మెడలో కట్టుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాం. చెక్ చేస్తాను లైట్లన్నీ. ఓకే, ఈ రూము ఓకే, ఈ రూమ్ కూడా ఇలాగే ఉంది. సో అంటే వ్లాగ్ చూడలేదన్నమాట ఈరోజు. చూసావా ఏమనుకుంటున్నా? నేను లేకుండా అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తున్నా. సో మనోడికి కాన్ఫిడెన్స్, నేను ఆల్రెడీ టిఫిన్ సెంటర్లో తినేసి వచ్చాను కాబట్టి. సో ఆల్రెడీ లేట్ అయిందండి. ఈరోజు కొంచెం చిన్న మీటింగ్ ఉండేది,
కొంచెం డిస్కషన్స్ అవన్నీ అయ్యి ఎక్కడెక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా ఎలా చేయాలి, ఏంటి నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలని. సో అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ తినేసి వచ్చాను కాబట్టి నేను పడుకోవాలి. సో ఈరోజు బ్లాగ్లో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. మీరు ఆల్రెడీ చెప్పారు సీరియల్ గురించి చూపించమని. సో మళ్ళీ షూటింగ్స్ ఉన్నాయి మధ్యలో. సో సీరియల్ గురించి అందరినీ మిమ్మల్ని కల్పిస్తాను పక్కా. సో బీ సేఫ్, బీ హ్యాపీ.